హాయ్ హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఇప్పటివరకు మనం ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్స్లో ఎన్నో పార్ట్స్ కొన్ని కంప్లీట్ చేయడం జరిగిపోయింది. ఓవరాల్గా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ని తయారు చేయడానికి కావాల్సిన టూల్స్ అండ్ ఆప్షన్స్ నేను ఆల్రెడీ అన్ని పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిపోయింది. వాటిని ఉపయోగించి ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఈరోజు చేయబోతున్నాం. సో మీకు ఇంతకుముందు లెసన్ నుండి చెప్తున్నాను, మనం ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ మీ చేత చేయిస్తానని చెప్పేసి. సో అది ఈ వీడియో ద్వారా మీకు సాధ్యమవుతుంది. ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేయబోతుంది ఏంటి అంటే, బయోడేటా ఫామ్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ బయోడేటా ఫామ్ని మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫామ్ చూసారా? ఈ బయోడేటా ఫామ్ని ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ ద్వారానే తయారు చేయడం జరిగిపోయింది. సో ఇదే బయోడేటా ఫామ్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే దీనికి ముందు వీడియోస్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ వాటిని చూడకపోయి ఉన్నట్లయితే ఫస్ట్ వాటిని 1-2 సార్లు చూసి నేర్చుకున్న తర్వాత ఈ వీడియోలోకి రావటం మీకు చాలా మంచిది. ఒకవేళ ఆల్రెడీ అవన్నీ చూసే వాళ్ళైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఇలాంటి ఎన్నో డాక్యుమెంట్స్ మీరు తయారు చేసుకోగలరు. సో ప్రతి వీడియోలో కూడా డీటెయిల్గా ఒకటికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ వీడియోను కూడా ఏ పార్ట్ని కూడా మిస్ కాకండి. అండ్ ఇదే ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఎక్సెల్ ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో రకాల కోర్సెస్ ఈ మా లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ ద్వారా అందుతుంది. సో మరిన్ని ట్యుటోరియల్స్ అండ్ అలాగే కంప్యూటర్ రిలేటెడ్ అండ్ ఆల్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ రిలేటెడ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి వ్యూయర్స్. అండ్ ఈరోజు మనం టాపిక్ ఏంటో చూసేద్దామా మరి. సో వ్యూయర్స్ చూడండి, ఈ బయోడేటా ఫామ్ని మనం తయారు చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఫామ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఫార్మాట్ కనిపిస్తుంది కాబట్టి ఈ ఫార్మాట్ ప్రకారమే మనం తయారు చేయాలి అనుకున్నట్లయితే దీన్ని మనం ఫాలో అవ్వాలి. లేదు మీరే ఓన్ మైండెడ్తో క్రియేట్ చేస్తారు అంటే మీకు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ఇక్కడ మొత్తం టూల్స్ని ఉపయోగించి డాక్యుమెంట్ని తయారు చేయొచ్చు. ప్రస్తుతానికైతే మీకు ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఇక్కడ బయోడేటా ఫార్మాట్ చూపిస్తున్నాను. ఇదే విధంగా మనం తయారు చేద్దాం మరొక డాక్యుమెంట్లో. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే కొత్త డాక్యుమెంట్ తీసుకుంటాను. ఆఫీస్ బటన్ క్లిక్ చేసి న్యూ పైన క్లిక్ చేసా. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్ పైన క్లిక్ చేసా. సో మన ముందైతే బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది. ఫస్ట్ ఓల్డ్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీకు బయోడేటా ఫామ్లో ఇక్కడ మొదట ఫస్ట్ బార్డర్ ఇవ్వాలి అనుకో ఇక్కడ. ఓకే, సో మొత్తం లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే బార్డర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ బార్డర్కి మనం ఇచ్చేసినట్లయితే ఈ బార్డర్ లోపల కంటెంట్ అనేది ఉండాలి. ఓకే, కాబట్టి ఈ బార్డర్ ఎక్కడ ఉంటుందని మనం అప్లై చేద్దాం. చూడండి మన డాక్యుమెంట్లో. సో మీరు బార్డర్ అప్లై చేయడానికి పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి పేజ్ బార్డర్స్ పైన క్లిక్ చేసి అందులో బాక్స్ టైప్ సెలెక్ట్ చేసి అందులో లైన్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏ లైన్ స్టైల్ అయితే అప్లై చేయడం జరిగిందో ఆ లైన్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీకు నచ్చిన లైన్ స్టైల్స్ మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత విడిత్ అప్లై చేస్తాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఓకే ప్రెస్ చేసిన తర్వాత బార్డర్ వచ్చేసింది కదా. సో బార్డర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, బయోడేటా అని చెప్పేసి ఒక బాక్స్లో వేయటం జరిగింది. సో దీన్ని మీరు ఇన్సర్ట్ ట్యాబ్ అని క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ తీసుకున్నట్లయితే అందులో డ్రా టెక్స్ట్ బాక్స్ తీసుకున్నట్లయితే అవుతుంది అనమాట. సో డ్రా చేయండి. మీరు ఇలాగా డ్రా చేసి అందులో బయోడేటా అని టైప్ చేయండి. బయోడేటా. సో దీన్ని సెంట్రల్ ఎలిమెంట్కి మారుస్తున్నాను. Ctrl+E అండ్ మొత్తం సెలెక్ట్ చేసి Ctrl+A అండ్ కంట్రోల్ రైట్ బ్రాకెట్తో లెటర్ సైజ్ పెంచుకుంటున్నాను. ఓకే, Ctrl+B అంటే బోల్డ్. ఓకే, సో ప్రస్తుతానికైతే హెడ్డింగ్ ఇవ్వడం జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 2 టైప్ చేసేసి కింద 1 2 3 4 లైన్స్ బ్లాంక్ లైన్స్ విడిచిపెట్టాలి. కాబట్టి సో ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయండి. చేసి 2 ఎంటర్. 4 బ్లాంక్ లైన్స్ అని చెప్తున్నాను కదా. షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ ప్రెస్ చేస్తే బ్లాంక్ లైన్స్ వస్తాయి. లేదు అంటే చూడండి నేను అండు చేస్తున్నాను. లేదు అంటే
ఇక్కడ ఇన్సర్ట్ ట్యాప్ అని క్లిక్ చేసి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ టూల్ సెలెక్ట్ చేసి ఈ లైన్ టూల్తో కూడా షేప్ని డ్రా చేసుకోవచ్చు ఇలా. మరి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇది క్యారెక్టర్స్ కింద కౌంటింగ్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ కింద కౌంటింగ్ అవుతుంది అనమాట. సో ఇది చూడండి మొత్తం ఇక్కడ లైన్లో కర్సర్ ప్లేస్ చేసి నేను బ్యాక్ స్పేస్ చేస్తే ఒక్కొక్క అండర్ స్కోర్ చెరిగిపోతుంది అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ చేయలేం, చేస్తే మొత్తం ఆ డ్రా షేపే చెరిగిపోతుంది అనమాట. కాబట్టి మీరు లైన్స్ అనేవి షేప్ ద్వారా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. అయితే నేను అండర్ స్కోర్ ద్వారానే క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎంటర్ చేసా. ఎంటర్ చేస్తే చూడండి ఇలా ఫుల్ లైన్కి వస్తుంది. ఇప్పుడు మీరు కీబోర్డ్లో అండు ప్రెస్ చేస్తే Ctrl+Z ప్రెస్ చేస్తే ఇది నార్మల్ అవుతాయి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే అది మళ్ళీ ఆ విధంగా ఫుల్ లైన్కి వచ్చేసింది. కాబట్టి మళ్ళీ అండు చేయండి. సో షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ఇస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మళ్ళీ అలాగ వచ్చేసింది. మళ్ళీ అండు చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనం షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ఇస్తే అది ఫుల్ లైన్లో రావడం జరుగుతుంది. మీరు అండు చేయడం ద్వారా అది మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకురావచ్చు. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లో చూడండి ఇక్కడ లైన్కి మధ్య స్పేసింగ్ అనేది తక్కువ ఉంది, అంటే తక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇలా సెలెక్ట్ చేసుకుని లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి హోమ్ ట్యాబ్లో లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో 1.0 పెట్టాం. ఇంకా తక్కువ చేయాలంటే లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో చూడండి 8 అని దగ్గర స్పేస్లో 0.7 పెడుతున్నాను. పెట్టి ఓకే ప్రెస్ చేసా. ఏంటి ఇంత పెద్ద వచ్చేసింది, లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో 7 పడిపోయింది, 0.7. ఓకే చూడండి. సో ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదా. అండ్ ఇంకా లైన్ లెంత్ పెంచాలి అనుకున్నట్లయితే ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తారు, షిఫ్ట్ పట్టుకుని యారో మార్క్ పెడతారు. అలా మీకు కావాల్సినట్టు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే డ్రా షేప్ అనుకోండి, మీరు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి మీకు షేప్ గురించి నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అండు చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి లైన్ టూల్ తీసుకుని షిఫ్ట్ పట్టుకుని మీరు తిన్నగా ఒక లైన్ గీసినట్లయితే డ్రా చేసినట్లయితే మీకు ఈ విధంగా లైన్ వస్తుంది. బట్ ఈ లైన్ని మనం ఇక్కడ ఎక్కువ తక్కువ చేయాలంటే ఈ లైన్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇలా సెలెక్ట్ అయిన లైన్కి చివర ఈ చివర చూస్తే రౌండ్ షేప్లో ఒక బటన్ కనిపిస్తుంది. అక్కడ మీరు మౌస్ పాయింటర్ పెట్టి దాన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ యారో కీస్తో కూడా వాటిని మూవ్ చేసుకోవచ్చు, లేదా మౌస్తో కూడా డైరెక్ట్గా మూవ్ చేయొచ్చు. ఇలాగ ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు 4 హెడెడ్ యారో మార్క్స్ వచ్చిన తర్వాత. ఓకేనా. సో నేనైతే ఇక్కడ ఈ ఫామ్లో లైన్స్ని నేను అండర్ స్కోర్ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో నేను ఆ విధంగా యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటి ఉంది నెక్స్ట్లో రెస్పెక్టెడ్ సార్ అందు కదా. సో ఇది మనం కాపీ చేసేద్దాం. టైప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి కాపీ చేసేద్దాం. కాపీ అండ్ మన డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను, పేస్ట్. సో రైట్ ఇప్పుడు చూడండి సబ్ ఆఫ్. ఓకే. సో ఇది ఇంకా కూడా నేను పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కాబట్టి కర్సర్ ప్లేస్ చేయండి, ట్యాబ్ బటన్ నొక్కండి. ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి తర్వాత అండర్ స్కోర్ షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ ఇవ్వండి. చూసారా అండర్ స్కోర్ ఎంతవరకు అలా వెళ్తుంది. సో ఇక్కడ ఇండెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఇక్కడ అండర్ స్కోర్ వెళ్తుంది. ఒకవేళ మీరు ఇంకా పొడవు టైప్ చేశారనుకోండి ఎక్కువగా కర్సర్ లాస్ట్లో ప్లేస్ చేస్తారు, బ్యాక్ స్పేస్ చేస్తారు. ఒక అండర్ స్కోర్ చేస్తే మళ్ళీ ముందు లైన్కి వెళ్ళి కలిసిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ పారాగ్రాఫ్ టైప్ చేయాలి. ఓకే. సో ఈ పారాగ్రాఫ్ని మీరు టైప్ చేయండి చూసి. నేనైతే కాపీ పేస్ట్ చేస్తున్నాను మనకి వీడియో టైం వేస్టేజ్ అవ్వకుండా. ఓకే. సో ఎలా ఉంది చూడండి, ఎక్కడ సబ్ కింద ఉండాలి కాబట్టి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో సబ్ కింద వచ్చింది. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే చూడండి ఇక్కడ మనకి బార్డర్లో దగ్గరగా ఉన్నాయి, మొత్తం లైన్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. మనకేమో మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లు అయితే ఈ బార్డర్కి డిస్టెన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే చూడండి ఇలా సెలెక్ట్ చేసి ఇండెంట్ని మార్చేయండి లేదా మార్జిన్ తగ్గించేయండి. సో ఇక్కడ మార్జిన్ తగ్గించాలంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి మార్జిన్స్ పైన క్లిక్ చేసి నార్మల్ మార్జిన్లో ఉంది చూడండి. సో ఇక్కడ నేరోలో పెట్టేసుకుంటున్నాను. నేరో పెట్టేసుకుంటే దగ్గరకు వస్తుంది. అండ్ తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ అనేది పైకి వెళ్ళిపోయింది కదా టెక్స్ట్ బాక్స్, దీన్ని క్లిక్ చేస్తారు, చేసి కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ కిందకి దించుకుంటారు. ఓకే. చూడండి ఎలా సెంటరింగ్ కావాలంటే అలా సెంటరింగ్ చేసుకోండి. అండ్ ఈ ఆబ్జెక్ట్ సెంటరింగ్ ఉండాలా లేదా అనేది ఇక్కడ మీరు పొజిషన్లు కూడా మార్చుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ చూడండి ఇది సెంటరింగ్ పొజిషన్.
ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈ కొంచెం గ్యాప్ ఇవ్వాలనుకోండి, ఈ 2కి ఎంటర్ చేయండి, కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కర్సర్ ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి. ఒక్కొక్క ఫీల్డ్ ఎంటర్ చేసి అక్కడ బ్లాంక్ విడిచిపెట్టినట్లయితే ఇక్కడ ఫిలప్ చేస్తారనమాట, డేటా ఎంట్రీ చేస్తారు, నింపుతారు, ఫామ్ నింపే వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి 1 2 3 అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ సీరియల్ నెంబర్స్ ఎలా వస్తాయని చెప్పాను మీకు ఇంతకు ముందు. బుల్లెట్స్ అండ్ నంబరింగ్లోకి వెళ్ళాలని చెప్పాను కదా. సో హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి బుల్లెట్స్ అండ్ నంబరింగ్ పైన క్లిక్ చేస్తారు. చేస్తే మీకు 1.0 అని వచ్చింది చూడండి. సో 1.1 వచ్చింది కదా, ఫస్ట్ పాయింట్ నేమ్ ఆఫ్ చూడండి, నేమ్ చూడండి. నేనేం చేస్తున్నానంటే ఈ బుల్లెట్ని ఇక్కడ ముందుకు వచ్చేసింది. ఇక్కడ చూడండి మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో అయితే గ్యాప్ తక్కువ ఉంది. సో ఇది ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అనమాట. కాబట్టి వన్స్ బుల్లెట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పైన చూసుకున్నట్లయితే రోలర్లో ఈ లెఫ్ట్ ఇండెంట్ని కనుక మనం ముందుకు జరిపినట్లయితే అప్పుడు ఆ 1 అనేది ముందుకు వెళ్తుంది అనమాట, వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే అన్ని లైన్స్ ముందుకు వచ్చేసాయి అనుకోండి, ఇక్కడ టైప్ చేయడానికి లేదా రాయడానికి ప్లేస్ సరిపోదు. కాబట్టి నేను వెనక్కి తీసుకెళ్ళాను. ఇప్పుడు నేమ్ ఇన్ ఫుల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కాపీ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఏదైతే డేటా టైప్ చేయాల్సి ఉంటుందో అది నేను మీకు కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ పెరగకూడదు కాబట్టి. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి ఒరిజినల్ డాక్యుమెంట్లో ఇక్కడ అన్ని బుల్లెట్స్ ఉన్నాయి, అంటే సింబల్స్ ఉన్నాయి. ఓకేనా. ప్రతి ఫీల్డ్ కూడా ఈ 2 చుక్కలు అంటే దీన్ని కాలన్ అంటాం. ఈ కాలన్ దగ్గరికి ఎండ్ అయ్యి అక్కడ నుంచి దాని తర్వాత కొంత స్పేస్తో ఇక్కడ బ్లాంక్ లైన్స్ విడిచిపెట్టాలి. అయితే ప్రతి ఫీల్డ్లో కాలన్స్ ఒకే ప్లేస్లో మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు కీబోర్డ్లో పైన ట్యాబ్ సెట్ చేసుకోవచ్చు. ట్యాబ్ ఓకే. సో ఇక్కడ 3లో ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పైన ఉంది. సో నేను కూడా ఇక్కడ ట్యాబ్ సెట్ చేస్తున్నాను, ఇక్కడ 3 పైన. తర్వాత కొంచెం దూరంకి ఒక ట్యాబ్ సెట్ చేస్తున్నాను. ఓకే, కొంచెం దూరం మెయింటైన్ చేస్తున్నాను, చేసి ఇక్కడ ట్యాబ్ సెట్ చేశా. ఇప్పుడు కనుక నేను కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే సరిగ్గా ఇక్కడ సెట్ చేసిన ట్యాబ్ పైన ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట కర్సర్. మీరు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సెమీ కోలన్ నొక్కండి, కోలన్ వచ్చేసింది. మరోసారి ట్యాబ్ నొక్కితే రెండో ట్యాబ్ ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో అక్కడికి వచ్చింది చూడండి కర్సర్. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ఇవ్వండి. సో అండర్ స్కోర్ ఇచ్చినట్లయితే చూడండి మీకు లైన్ వచ్చింది కదా. ఎంతవరకు లైన్ వెళ్తుంది, రైట్ ఇండెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ వరకు అనమాట. చూడండి నేను క్లిక్ చేసి పట్టుకున్నాను కదా, సో అంతవరకు అండర్ స్కోర్ వెళ్తుంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కువ టైప్ చేస్తే మీరు ఒకసారి బ్యాక్ స్పేస్ చేస్తే కీబోర్డ్లో మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట లైన్. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే నెక్స్ట్ బుల్లెట్ ఆటోమేటికలీ వచ్చింది చూడండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఫాదర్స్ నేమ్ కాపీ చేసేస్తున్నాను అండ్ మన డాక్యుమెంట్లో పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగింది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుని కాలన్ మళ్ళీ ట్యాబ్ అండర్ స్కోర్, షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి లైన్స్ దగ్గరగా ఉన్నాయి. లాస్ట్లో ఒకసారి పెంచేద్దాం. ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సెలెక్ట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి, కాపీ అండ్ పేస్టింగ్. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేసా, కరెక్ట్గా ఇక్కడ ఆగింది. షిఫ్ట్ పట్టుకుని సెమీ కోలన్, తర్వాత ట్యాబ్, షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్. షిఫ్ట్ అండర్ స్కోర్ అనేది ఎక్కడ ఉంటుందంటే కీబోర్డ్లో 0 పక్కన ఉంటుంది చూడండి. పీకి పైన 0కి పక్కన ఉంటుంది, ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ 4th పాయింట్ ఏంటో తీసుకుందాం. చూడండి 4th పాయింట్ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్లైన్ తర్వాత ఇక్కడ డేట్ అండ్ మంత్ ఇయర్ అని చెప్పేసి బాక్సెస్తో వేయాలి. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ చెరుపుతున్నాను అనమాట. ఇక్కడ బ్యాక్ స్పేస్ చేస్తే 1 బుల్లెట్ పోయింది కదా. అండ్ కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగింది చూడండి. ఫస్ట్ ట్యాబ్ ఇక్కడ కాలన్ పెట్టక్కర్లేదు చూడండి, ఇక్కడ కాలన్ లేదు. సో డేట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి లైన్స్ కింద డేట్ అని టైప్ చేస్తున్నాం మనం. డేట్ అని టైప్ చేసి బాక్సెస్ వేయాలి. అయితే ఆ బాక్సెస్ వేయడానికి ఇక్కడ సరైన ప్లేస్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ బుల్లెట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసి లైన్ స్పేసింగ్ మెయింటైన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. 1.0 పెట్టా చూడండి, 1.0 పెట్టాను కదా. సో ఇప్పుడు మనకి ఫ్రీగా ఉంది అనమాట. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఇక 2 బాక్సెస్ వేయాలి. ఈ స్మాల్ బాక్సెస్ ఎలా వస్తాయంటే ఇన్సర్ట్ ట్యాప్ అని క్లిక్ చేసి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి రెక్టాంగిల్ షేప్స్ ఉన్నాయి, అందులో రౌండెడ్ కార్నర్ రెక్టాంగిల్ ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను, చేసి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. మీరు క్లియర్గా బాక్సెస్ వేసుకోవడానికి ఇక్కడ జూమ్ బటన్ ప్రెస్ చేసి వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కర్సర్ సైజ్ ఎంత అయితే ఉందో అంత షేప్లో ఒకటి గీస్తున్నాను. డ్రా చేసి ఇప్పుడు మనకి క్రియేట్ అయింది.
ఇప్పుడు ఈ మెయిన్ బాక్స్ అనేది ఫస్ట్ బాక్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసి కాపీ మళ్ళీ పేస్ట్ చేసేస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని అరేంజ్ చేసింది అందులో పక్కన అరేంజ్ చేసేయండి. సో అరేంజ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డేట్ తర్వాత మంత్ అనమాట. సో ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తారు. డేట్ తర్వాత ట్యాబ్ బటన్ నొక్కండి, మళ్ళీ ట్యాబ్ నొక్కండి, ముందుకు వెళ్ళిపోయింది. సో బ్యాక్ స్పేస్ చేసి స్పేస్ ఇస్తున్నాం. స్పేస్ 2-3 సార్లు ఇచ్చుకుంటే మీరు ఎంత దూరం కావాలంటే అంత. సో మంత్ అని టైప్ చేస్తున్నాను, మంత్. మళ్ళీ అక్కడ ఎన్ని బాక్సెస్ ఇవ్వాలి, 2 బాక్సెస్. సో మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు కదా. వీటిని సెలెక్ట్ చేయండి. 2 కావాలి కాబట్టి 2 బాక్సెస్ ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయండి. 2 Ctrl+C కాపీ అండ్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తారు. Ctrl+V పేస్ట్. కింద మూవ్ అయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మూవ్ చేసేయండి. ఇక్కడ కింద పేస్ట్ అయిన తర్వాత కింద మూవ్ చేసేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది అనమాట. సో తర్వాత ఇయర్లో 4 బాక్సెస్ కావాలి కాబట్టి ట్యాబ్ బటన్ ప్రెస్ చేశాను. ఇయర్ 4 బాక్సెస్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తున్నాను. చేసి ఇక్కడ కర్సర్ ప్లే ఇక్కడ దీన్ని తీసుకొచ్చేసా, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి కాపీ చేసి ఎన్నిసార్లు పేస్ట్ చేసుకోవచ్చు కదా. సో చూడండి ఇలా మనకి బాక్సెస్ అనేవి క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇయర్ డేటా ముందు లైన్ చివరి కర్సర్ పెట్టి ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్లో దిగుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను చూడండి, నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇక్కడ నుండి 4th బుల్లెట్ అంటే 4th పాయింట్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడండి నేను జూమ్ తగ్గిస్తున్నాను మీకు. మళ్ళీ అంటే ఇలాంటి బాక్సెస్ ఏవైనా క్రియేట్ చేసేటప్పుడు మనం దగ్గరలో అంటే జూమ్ చేసుకుని వర్క్ చేయడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి 4th పాయింట్లో 4 పాయింట్ స్పేస్ ఇచ్చిన వెంటనే మీరు బుల్లెట్ కింద మారడం ఇక్కడ గమనించాలి. 4 పాయింట్ స్పేస్ ఇచ్చా. ఓకే, స్పేస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బుల్లెట్స్ అన్ని పైన ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఇండెంట్ని ఇక్కడ పైన రోలర్లో జరపండి లెఫ్ట్ సైడ్కి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా స్టార్ట్ అయ్యి తిన్నగా ఉన్నాయి. ఇప్పుడు నేమ్ 4th పాయింట్ ఏంటి, క్యాస్ట్ అండ్ రిలీజియన్. కాపీ చేయండి అండ్ ఇందులో పేస్ట్ చేయండి. సో అండ్ నేను నా దగ్గర డాక్యుమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కాపీ పేస్ట్ చేస్తున్నాను, లేదా మీరు టైప్ చేసుకోవడమే ఇక్కడ. తర్వాత షిఫ్ట్ పట్టుకొని కాలన్ ప్రెస్ చేయండి, మళ్ళీ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత అందులో ఎన్ని లైన్ ఉంది ఆ లైన్ని షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ చెప్పాను ఒక లైన్ పెరిగిపోతే కిందకి వెళ్ళి దిగిపోతుంది. మీరు బ్యాక్ స్పేస్ చేసుకుని జరుపుకున్నట్లయితే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఎంటర్ బటన్ నొక్కండి. ఇప్పుడు 5th పాయింట్. సో నేటివ్ ప్లేస్ కాపీ చేయండి అండ్ ఇందులో పేస్ట్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను కర్సర్, కాలన్, మళ్ళీ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకుని అండర్స్కోర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్. ఓకే, తర్వాత 6th పాయింట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. Ctrl+C కాపీ అండ్ పేస్ట్. తర్వాత ట్యాబ్ కాలన్ మళ్ళీ ట్యాబ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో బ్లాంక్ లైనే కదా, సో షిఫ్ట్ పట్టుకుని అండర్స్కోర్. ఓకే, ఎంటర్ చేసండి. ఇప్పుడు 7th పాయింట్ కాకుండా ఇందులో 6th పాయింట్లో మళ్ళీ A-B అని చెప్పేసి 2 కాలమ్ ఎకడమిక్ కాలమ్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ చేసి 7th పాయింట్ని తీసేస్తున్నాను. ఏ అని టైప్ చేశాను అండ్ 2 బ్రాకెట్ల మధ్య కదా ఉండాలి. సో షిఫ్ట్ పట్టుకొని 9 ప్రెస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఏ మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని 9 ప్రెస్ చేస్తే బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. స్పేస్ ఇచ్చిన తర్వాత అకాడమిక్ అని టైప్ చేయాలి. దాన్ని కాపీ చేశాను, ఇందులో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి తర్వాత ఇక్కడ ఏంటి, ఇక్కడ దీంట్లో 2 లైన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ కాలన్ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకుని అండర్స్కోర్. ఓకే, ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇందులో మరొక లైన్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ స్పేస్ చేసేసి ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కాలన్ లేదు ఇందులో ఈ లైన్కి, మళ్ళీ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకుని అండర్స్కోర్. ఓకే, అండర్స్కోర్, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ చూడండి బి కాలమ్ టైప్ చేయాలి. సో అంటే సారీ బి పాయింట్ నెంబర్ బి పాయింట్ టైప్ చేయాలి. ఓకే, బి కాబట్టి ఇక్కడ చూడండి బ్రాకెట్ ఓపెన్ చేసి బి బ్రాకెట్ క్లోజ్ చేయండి. చేస్తే స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే దీనికి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకొని చూసారా. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే ఏం చేస్తారు, ఈ పైన ఇండెంట్ని లెఫ్ట్ సైడ్ జరుపుతారు. జరిపితే మీకు స్ట్రైట్గా పెట్టుకుంటారు ఒక దాని తర్వాత ఒకటి. తర్వాత టెక్నికల్ కాపీ
అండ్ పేస్ట్. ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తాము, కోలన్ మళ్ళీ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్. వ్యూయర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎంటర్ చేయండి. ఇప్పుడు 6 ఈ పాయింట్ అక్కర్లేదు కాబట్టి బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ ఇక్కడే రండి. దీంట్లో కోలన్ అక్కర్లేదు, మరొక బ్లాంక్ లైన్ విడిచిపెట్టాలి కాబట్టి సో బ్లాంక్ లైన్ విడిచిపెట్టేసాను, ఎంటర్ చేసా. ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు 7th పాయింట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ని కాపీ చేస్తున్నాను అండ్ ఇందులోకి వచ్చి 7th పాయింట్ 7 పాయింట్ స్పేస్ ఇస్తున్నాను. ఇచ్చిన వెంటనే బుల్లెట్ కింద కన్వర్ట్ అయింది. కాకపోతే ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి కాబట్టి పైన ఇండెంట్ని లెఫ్ట్ ఇండెంట్ని ముందుకు జరపండి. జరిపితే ఇప్పుడు అన్ని బుల్లెట్స్ ఒక స్ట్రైట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు పేస్ట్ చేయండి, ఆల్రెడీ కాపీ చేసి ఉన్నాం కదా. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, కోలన్ మళ్ళీ ట్యాబ్ అండర్ స్కోర్, ఎంటర్. ఇప్పుడు 8th పాయింట్ ఉందా, 8th పాయింట్ కాదు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ మెయింటైన్ చేయాలి 7th పాయింట్లో కాబట్టి ఇక్కడ 8th పాయింట్ తీసేస్తున్నాను, ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 8th పాయింట్ కదా, 8 పాయింట్ స్పేస్ ఇచ్చిన వెంటనే బుల్లెట్ కింద మారుతుంది. మళ్ళీ పైన ఇండెంట్ని లెఫ్ట్ సైడ్ జరపండి, జరిపి ప్రెజెంట్ అడ్రస్ని కాపీ చేస్తున్నాను, పేస్ట్, ట్యాబ్, కోలన్, ట్యాబ్, షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్. ఓకే చూడండి, బ్యాక్ స్పేస్ చేసి నార్మల్ ఎంటర్ చేస్తున్నాను. సో 8th పాయింట్లో ఎన్ని ఉన్నాయి, 1 2 అంటే మరొక మొత్తం 3 లైన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. 3rd లైన్లో ఈ పిన్ బాక్స్ ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ బాక్స్. కాబట్టి ఇక్కడ నేను ఈ 9th పాయింట్ తీసేస్తున్నాను, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి షిఫ్ట్ పట్టుకుని కాలర్ మెయింటైన్ చేస్తున్నాను, ఎంటర్, మళ్ళీ ట్యాబ్ ఇక్కడ వరకు ఆపియాలి అనమాట. ఎందుకంటే పిన్ కోడ్ ఉంది కదా. సో పిన్ అని టైప్ చేసి బాక్సెస్ వేయాలి. ఈ బాక్సెస్ కోసం మళ్ళీ ఇక్కడ మనకు ఆల్రెడీ డ్రా చేసి ఉన్నాం కాబట్టి వాటిని యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, ఇది రౌండెడ్ కార్నర్ బాక్సెస్, ఇది మాత్రం పర్టికులర్గా రెక్టాంగిల్ బాక్సెస్. దీన్నే మనం క్రియేట్ చేయాలనుకుంటే సో ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తారు, షేప్స్లోకి వెళ్తారు, రెక్టాంగిల్ షేప్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఇక్కడ డ్రా చేస్తారు. డ్రా చేసే ముందు పేజ్ని నేను జూమ్ చేసుకోమంటున్నాను మీకు, ఎందుకంటే క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు డ్రా చేయండి, నీట్గా కనబడుతుంది కాబట్టి వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయండి, కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. చేసేసి కొంచెం బాక్స్ సైజ్ పెంచుదాం. ఓకే కాపీ పేస్ట్, మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం. రెండింటిని సెలెక్ట్ చేసి కాపీ పేస్ట్, మళ్ళీ పేస్ట్. మొత్తం ఎన్ని 6 మెయింటైన్ చేసాం. సో ఎన్ని 6 అయినా ఉన్నాయి, 6 మెయింటైన్ చేసాం. ఓకే తర్వాత ప్రెజెంట్ అడ్రస్, ఓకే సారీ పర్మనెంట్ అడ్రస్ 9th పాయింట్ అనమాట. కాబట్టి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేసింది కదా. ఇప్పుడు నేను జూమ్ తగ్గిస్తున్నాను. ఇప్పుడు 9 పాయింట్ స్పేస్ ఇచ్చిన వెంటనే అది బుల్లెట్ కింద మారడం మీరు గమనించాలి. తర్వాత ఈ ఇండెంట్ని లెఫ్ట్ ఇండెంట్ని నార్మల్ పొజిషన్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి నార్మల్గా వచ్చేసింది. చూడండి ప్రెజెంట్ అడ్రస్ తర్వాత ముందు పర్మనెంట్ అడ్రస్ కాపీ పేస్ట్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ తర్వాత ట్యాబ్, కోలన్, మళ్ళీ ట్యాబ్, షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్. చూడండి బ్యాక్ స్పేస్ చేసినాను, ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ బుల్లెట్ వచ్చేసింది కాబట్టి బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేయండి, ట్యాబ్ నొక్కండి, మళ్ళీ ట్యాబ్ నొక్కండి, షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ఇవ్వండి. సో ఇక్కడ లైన్ మెయింటైన్ చేసిన తర్వాత మళ్ళీ మరొక లైన్లో ట్యాబ్ షిఫ్ట్ పట్టుకుని అండర్ ఇస్తూ ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి ఇందులో కూడా. కాబట్టి దీనికి తిన్నగా ఉండేటట్లు సెలెక్ట్ చేసుకుని మొత్తం పిన్ ఇక్కడ కాపీ చేసేస్తున్నాను, కాపీ అండ్ ఇక్కడ కర్సర్ పేస్ట్ చేసి పేస్ట్ చేస్తున్నాను, స్పేస్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేయండి. ఎలా సెలెక్ట్ చేస్తారు, కంట్రోల్ పట్టుకొని అన్ని సెలెక్ట్ చేశారు, కాపీ అండ్ ఇప్పుడు పేస్ట్. చూడండి ఇప్పుడు డైరెక్ట్గా ఇలాగా అన్ని బాక్సెస్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసేసాను. వ్యూవర్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు కర్సర్ లాస్ట్లో పెట్టి ఎంటర్ బటన్ నొక్కండి. ఇప్పుడు 10th పాయింట్ అనమాట. 10th పాయింట్లో ఎంప్లాయ్మెంట్
రిజిస్టర్ నెంబర్ అండ్ డేట్ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని పేస్ట్ చేసే ముందు 10 పాయింట్ టైప్ చేసి స్పేస్ ఇస్తున్నాను. చూడండి బుల్లెట్ కింద మారిన తర్వాత పైన ఈ ఇండెంట్ని మళ్ళీ సేమ్ పొజిషన్లో మార్చుకోవాలి. పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ట్యాబ్ కోలన్ మళ్ళీ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్. ఓకే, సో బ్యాక్ స్పేస్ ఎంటర్. ఇప్పుడు 11th పాయింట్ ఏంటి, మెటీరియల్ స్టేటస్. కాపీ అండ్ పేస్ట్ ట్యాబ్ కోలన్ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్. ఓకే, ఎంటర్. నెక్స్ట్ 12th పాయింట్ ఏంటి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. కాపీ చేయండి అండ్ తర్వాత పేస్ట్ చేసేస్తున్నాను. ట్యాబ్ కోలన్ అండ్ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్. ఓకే, నెక్స్ట్ 13 పాయింట్ ఏంటి, లాంగ్వేజ్ నోన్. కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ట్యాబ్ కోలన్ ట్యాబ్ అండర్స్కోర్ ఎంటర్. 14 పాయింట్ ఏంటి, అదర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎనీ. సో సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాం అండ్ పేస్ట్ చేస్తున్నాం. కోలన్ ట్యాబ్ షిఫ్ట్ పట్టుకుని అండర్స్కోర్ ఎంటర్. 15th పాయింట్ ఉందా, మరి లేదు. సో ఇక్కడ బ్యాక్ స్పేస్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉంది చూసారా, ఈ 2 లైన్స్ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేయండి. ఇది ఎక్కడి నుంచి మొదలైందో మీరు ఇక్కడ గమనించండి. 14 పాయింట్ కింద నుంచి ముందు కొంచెం స్టార్ట్ అయింది. సో నేను కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ చేశాను, కర్సర్ పేస్ట్ చేయండి. అండ్ కాపీ అవ్వలేదు, కాపీ పేస్ట్. 15th పాయింట్ మనకు లేదు ఇక్కడ కాబట్టి బ్యాక్ స్పేస్ చేసేస్తున్నాం. ఓకే, సో కొంచెం ఈ 2 లైన్లు ముందుకు రావాలి అని కాబట్టి ఈ 2 లైన్ని ఇలా సెలెక్ట్ చేసి పైన ఇండెంట్ కాస్త జరుపుతారు. జరిపితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక బ్రాకెట్ పడిపోయింది, అది జరుపుతున్నాను. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి. సో థ్యాంకింగ్ యూ సార్ అని చెప్పేసి ఇదే లైన్లో 2 మెయింటైన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ థ్యాంకింగ్ యూ సార్ అండ్ కాపీ చేసి ఇక్కడ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసా, పేస్ట్ చేసా. మళ్ళీ ఇదే లైన్లో అక్కడ చివరికి రావాలి కాబట్టి ట్యాబ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి కర్సర్ ప్లేస్ చేసి ఇప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని టైప్ చేయాలి. అక్కడ Ctrl+C పేస్ట్. మీకు తెలుసు కదా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే టైం వేస్టేజ్ అవ్వకూడదని, లేదంటే ఇలాగే టైప్ చేసుకోవచ్చు మీరు కర్సర్ ప్లేస్ చేసి. తర్వాత ప్లేస్ అని టైప్ చేసి అండర్స్కోర్ ఇస్తారు. ప్లేస్ అని టైప్ చేస్తారు, కాలన్ పెడతారు, షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ మెయింటైన్ చేస్తారు. ఓకే, తర్వాత ఈ లైన్లో చివరి ఏం లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ డేట్ కాపీ అండ్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, పేస్ట్ చేయండి. చేసి షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ పై లైన్కి మనం సమానంగా ఉంచాలి కాబట్టి షిఫ్ట్ కొని లైన్ పెంచండి. పెంచి ఇందులో ఏముంది, బ్రాకెట్ ఓపెన్ చేసి లైన్ మెయింటైన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి సిగ్నేచర్ కోసం. సో ట్యాబ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళి ఎంత దూరం మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకుని అండర్స్కోర్ ఇస్తున్నాను, అండర్స్కోర్ టైప్ చేస్తున్నాను అండ్ షిఫ్ట్ పట్టుకుని బ్రాకెట్తో క్లోజ్ చేసేస్తున్నాం. చూడండి, సో ఇది అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకేంటి, మొత్తం ఇక్కడ లాస్ట్ వరకు ప్రిపేర్ చేయడం అయిపోయింది అనమాట. ఓకే, సో ఇందులో ఇంకేమైనా ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు మోడిఫై చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం తయారు చేసింది డాక్యుమెంట్ ఇది అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న డాక్యుమెంట్ ఇది. ముందున్న డాక్యుమెంట్లో ఇక్కడ ముందుకు వచ్చేసింది, ట్యాబ్ బటన్ నొక్కి సర్చ్ చేసేస్తున్నాను. సో ఇది ప్రీవియస్ డాక్యుమెంట్, ఇది మనం తయారు చేసిన డాక్యుమెంట్ అనమాట. సో ఈ విధంగా ఈ ఫామ్స్ని తయారు చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కింద 2-3 లైన్లు గ్యాప్ ఉంది. సో ఇక్కడ మనం ఈ ఫీల్డ్స్ అన్నిటిని కూడా అంటే 14 ఫీల్డ్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి లైన్ స్పేసింగ్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ పెంచాలనుకుంటున్నాను. చూద్దాం. సో 1.15 ఇచ్చి చూస్తున్నాను. సో 1.15 ఇచ్చిన తర్వాత కూడా సో అన్ని డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. చూడండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో అలాగే ఉంచేస్తున్నాం. అండ్ తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఈ పారాగ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో వాటికి జస్టిఫై అప్లై చేయండి, బాగుంటుంది. చూడండి, జస్టిఫై అప్లై చేశాను. తర్వాత ఈ 2 లైన్లు సెలెక్ట్ చేసి అండ్ జస్టిఫై అప్లై చేసినాను. సో జస్టిఫై అయిపోయింది. ఓకే, సో ఇక్కడ రెడ్ కలర్ అండర్లైన్ వచ్చింది అంటే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టు. బట్ ఇక్కడ ఇది షార్ట్ కట్లో రాసాం కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టు చూపిస్తుంది. లైన్ పోవాలంటే ఇక్కడ ఇగ్నోర్ చేసేస్తే సరిపోతుంది అనమాట.
ఓకే వ్యూయర్స్ అర్థమైంది కదా. ఈ విధంగా ఫామ్స్ని, బయోడేటా ఫామ్స్ని, అప్లికేషన్ ఫామ్స్ని ఇలాంటివి ఏవైనా సరే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాతన మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి మొత్తం టూల్స్ మీద గ్రిప్. అండ్ తర్వాత ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని మనం ప్రింట్ తీయాలనుకోండి, ఏం చేయాలో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. సో ప్రింట్ ఇచ్చే ముందు మీ డాక్యుమెంట్ని పర్ఫెక్ట్గా ఉందా లేదో చూడడానికి ఆఫీస్ బటన్ క్లిక్ చేసి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి మీకు మొత్తం డాక్యుమెంట్ పేపర్ పైకి ఈ విధంగా వస్తుంది అన్నట్టు చూపిస్తుంది మనకి. ఓకే సో ఇక్కడ మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు ప్రింట్ ప్రివ్యూలో. చూసిన తర్వాత ఒకవేళ మీరు ఓకే అనుకున్నట్లయితే, ఎక్కడైనా తేడా లేదు అనుకున్నట్లయితే మీరు ప్రింట్ ప్రివ్యూ నుండి బయటకు వచ్చి ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదా ఇక్కడే ప్రింట్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ క్లిక్ చేయడం ద్వారా మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో ప్రింటర్ నేమ్, పేజ్ రేంజ్ అండ్ తర్వాత కాపీస్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన ప్రెస్ చేసినట్లయితే సో ప్రజెంట్ మనం తయారు చేసిన పేపర్ సో ఎగ్జాక్ట్గా ఉన్నట్టు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని డాక్యుమెంట్స్ మీరు తయారు చేయగలరు ఇది 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే. ఓకే అండ్ అలాగే మీరు డాక్యుమెంట్స్ ఇలాంటి ఫామ్స్ కానీ ఇంకేమైనా డాక్యుమెంట్స్ కానీ తయారు చేస్తున్నప్పుడు మొదట మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే పేపర్ సైజ్ ఎంత మెయింటైన్ చేయాలి, అండ్ మార్జిన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, తర్వాత లైన్ స్పేసింగ్ ఎంత మెయింటైన్ చేయాలి, డేటా ఎంత ఉంది, ఆ పేజ్లో ఎంత అడ్జస్ట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నట్లయితే, పేజ్ సెటప్స్ తెలుసుకున్నట్లయితే మీరు త్వరగా తయారు చేసుకోవచ్చు. అయితే కొత్తగా నేర్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, జస్ట్ మీరు ఇప్పుడు ఈ వీడియోలు చూసి MS వర్డ్ నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రతి వీడియోని 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత లాస్ట్లో ఈ మొత్తం ఎక్సర్సైజ్ మీరు ఈజీగా చేయగలరు. లేదు ఇదే చూసి ఇదే ప్రాక్టీస్ చేస్తారంటే కొంచెం మీకు కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి ఉంటేనే మీరు చేయగలరు. ఓకే సో ఇది ఈరోజు బయోడేటా ఫామ్ క్రియేట్ చేయటం. అండ్ మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అండ్ వర్డ్ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఎన్నో రకాల కోర్సెస్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్ గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.